నిజంగా యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూస్ కోసం చేసే దరిద్రం, నీచం అంత పెంట ఎక్కడ ఉండదేమో. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. యాంకర్‌గా ఇదివరకు ఫేమస్ అయిన గాయత్రి భార్గవి రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియోలో 'ఐ డ్రీమ్' అనేటువంటి సంస్థకి తనిచ్చిన ఇంటర్వ్యూకి మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్, కంప్లీట్‌లీ మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్ పెట్టడం. నిజానికి ఆ ఇంటర్వ్యూని స్వప్న చేశారు. ఖచ్చితంగా యాంకర్ కూడా బాధ్యత ఉంటది. చాలా ఎక్కువ బాధ్యత యాంకర్‌కే ఉంటది. స్వప్న లాంటి మోస్ట్ సోఫిస్టికేటెడ్, టాలెంటెడ్ అండ్ ఒక పర్ఫెక్ట్ ఆహ్, జర్నలిస్ట్‌గా చెప్పుకోవచ్చు స్వప్న గురించి గతంలో. ఆ తర్వాత ఒక పర్టిక్యులర్ పార్టీకి ఏ పార్టీకి చేసినా ఒక పర్టిక్యులర్ పార్టీకి ఆమె సపోర్ట్ చేస్తూ, ఒక పర్టిక్యులర్ పార్టీకి ఊడిగం చేసే మీడియా సంస్థలో జాయిన్ అయ్యారు. సరే కొన్ని సార్లు జాబ్ విషయంలో తప్పక అట్లా చేయాల్సొస్తది యాస్ ఎ జర్నలిస్ట్ అర్థం చేసుకోగలను. కానీ అందులో చేరిన తర్వాత కూడా ఆ పర్టిక్యులర్ మీడియా హౌస్‌కి ఏదైతే ఒక స్టాండ్ ఉంటదో, ఒక ఎజెండా ఉంటదో, ఒక రుద్దుడు కార్యక్రమం ఉంటదో అందులో ఆమె కూడా భాగస్వామ్యం అవ్వడం చూసి చాలా బాధేసింది. ఎందుకంటే 'రామోయిజం' లాంటి ఒక మంచి ప్రోగ్రామ్స్ చేసినటువంటి స్వప్న ఆ తర్వాత ఒక పర్టిక్యులర్ పార్టీకి సెక్ట్‌గా ఉండే ఆ మీడియా హౌస్‌లోకి జాయిన్ అవ్వడం సరే ఇందాకన్నట్టు అర్థం చేసుకుంటాం గానీ ఆహ్, ఏ పార్టీ ఎందులో జాయిన్ అయినా ఆమె సాక్షిలో జాయిన్ అయ్యారని కాదు. ఏబీఎన్‌లో చేరినా అటువైపు రుద్దుడు కార్యక్రమం ఆవిడ చేసినా సరే మనం ఇట్లాగే ఖండించాలి. అయితే ఇప్పుడు గాయత్రి భార్గవి విషయానికొస్తే ఈ 'ఐ డ్రీమ్' 3 నెలల క్రితం వీడియో అది. పాపం 3 నెలల నుంచి ట్రై చేస్తున్నారంట థంబ్‌నెయిల్ తీయించడానికి. తీస్తున్నారంట మళ్ళీ అదే పెడుతున్నారంట. ఎంత సిగ్గుమాలినతనం చూడండి 'ఐ డ్రీమ్' వాళ్ళదసలు. బుద్ధుందా మనుషులా పశువులా? ఇంటర్వ్యూకొచ్చిన తర్వాత గాయత్రి భార్గవి ఆమె యొక్క భర్త ఆర్మీ విక్రమ్ ఆయన ఉన్నారు. ఆ వీడియోలో ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు గాయత్రి భార్గవి. దాంట్లో కూడా ఆమె ఉన్నారు. ఆయనున్నారు. విక్రమ్ ఆయన ఆర్మీలో ఉంటారు. ఆయన పడేటువంటి ఇబ్బందులు, కష్టాలు చెప్తూ ఆయన యొక్క కొలీగ్ ఎవరో ఒక వ్యక్తి మంచులో కూరుకుపోవడం, అందులోంచి ఆయన బయటకి తీసినప్పుడు ముక్కలు ముక్కలుగా బాడీ బయటికి రావడం. ఆ విషయం ఆ హస్బెండ్ తనతో చెప్తే ఆమె తర్వాత కొన్నాళ్ళు నిద్రపోలేకపోవడం గురించి ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థంబ్‌నెయిల్ ఎట్లా పెట్టారంటే ఇదంతా పెట్టి మంచులో కూరుకుపోయాడు, చచ్చిపోయాడు, బాడీ ముక్కలు ముక్కలైపోయింది. నాకు కొన్నాళ్ళు నిద్ర పట్టలేదు. కొన్ని రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు అని పెడుతూ ఆమె కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని ఇట్లా ఏడుస్తున్న ఫోటో పెడుతూ పైన ఆళ్ళ హస్బెండ్‌ని, ఆవిడది ఫోటోలు పెట్టారు. చూసేవాడు ఏమనుకుంటాడు ఆళ్ళ ఆయన ఇట్లా చనిపోయాడు, మంచులో కూరుకుపోయి అనుకుంటారు గదా! చుట్టాలకి ఎలా ఉంటది చుట్టాల ముందు? అసలు మనకు ఆవిడకి ఆవిడ ఆ థంబ్‌నెయిల్ చూసుకోవడానికి ఎంత బాధేస్తది. తన భర్త చనిపోయాడన్నట్టు రాసారు దాంట్లో. ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో ఏదో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఏదన్నా ఫోటో ఇప్పుడు ఆ వ్యక్తి ఆ ఫ్యామిలీతోనో, అమ్మ నాన్నతోనో, వైఫ్‌తోనో ఉన్న ఫోటోలు పెట్టి వాళ్ళ గురించి ఫ్రెండ్ అని ఇట్లా పెడితే ఇన్ని చేసినోళ్ళు ఈజీగా చెప్పాలంటే లీడ్ చేయాలంటే ఈజీగా లీడ్ చేయొచ్చు. కావాలని మిస్‌లీడ్ చేసి వరస్ట్‌గా మనోళ్ళు మన ఛానెల్ కూడా థంబ్‌నెయిల్ చేస్తుంటారు కదా! తెలుస్తది మాకు. ఈజీగా చెప్పాలనుకుంటే ఫ్రెండ్ అని పెట్టి ఆళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టి, ఈళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టి ఈయన చనిపోయాడు డైడ్ అని పెట్టి ఈళ్ళిట్లా పెట్టొచ్చు. ఈజీగా కన్వే చేయొచ్చు అని చెప్పాలనుకుంటే. కావాలని వ్యూస్ కోసం ఎంత నీచంగా అందులో 3,00,000, 4,00,000 వ్యూస్ వచ్చి, ఆ వీడియో అప్‌లోడ్ చేసి కూడా 2 నెల్లో, 3 నెల్లో అవుతుంది. ఏం కొత్త వీడియో ఏం గూడా గాదు. మరి ఇన్నాళ్ళు అంట ఆవిడ ట్రై చేస్తున్నారంట తీయించడానికి. స్వప్న చెప్తున్నారంట. మళ్ళీ ఆళ్ళు తీసేస్తున్నారంట. మళ్ళీ 2 రోజులకి అదే థంబ్‌నెయిల్ పెడుతున్నారంట వ్యూస్ కోసం. కేవలం ఇన్ని సార్లు చెప్పిన తర్వాత కూడా చేసి పెట్టడం అంటే గట్టిగా చెప్పాలి స్వప్న నేను ఇంకోసారి చేయను మీ ఛానెల్‌లోని. అది వర్క్ ఎథిక్స్ అది ఏ పొజిషన్‌లో ఉన్న జర్నలిస్ట్ అయినా వాళ్ళు కార్ డ్రైవ్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళు ఎటువంటి వర్క్‌లో ఉన్నా సరే వర్క్ ఎథిక్స్ అనేవి మెయింటైన్ చేయకపోతే ఇట్లాంటి మిస్‌లీడింగ్‌లు, ఇట్లాంటి బ్యాడ్ మెసేజ్‌లని ఇస్తాం మనం సొసైటీకి. వాళ్ళ పిల్లలు గాని, పిల్లల ఫ్రెండ్స్ గాని వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అట్లా. ఆ ఛానెల్ గాని, ఆ వీడియోస్ గాని. చూసే వాళ్ళకి ఎట్లా ఉంటది? ఎంత బాధ కలుగుతది? పరువు, గిరువు పక్కన పెడదాం. అవన్నీ ఆహ్, ఇమాజినరీ థింగ్స్. కనీసం బాధనేది ఒరిజినల్ గదా! బాధనేది ఇమాజినేషన్ గాదు గదా! బాధేస్తది గదా! పిల్లలు చూసినప్పుడు అదేంటి మా నాన్న చనిపోయాడు అన్నట్టుంది థంబ్‌నెయిల్ నా పిల్లలకి ఏదా బాధ? స్కూల్‌లో పిల్లల దగ్గర మాట్లాడుకునేటప్పుడు అదేంట్రా ఇలా పెట్టారన్నప్పుడు బాధేయదా? సో, ఎంత నీచానికి దిగజారుతారు యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం అనడానికి ఇదొక తార్కాణం.